వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. కొమ్మరిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కొమ్మరిపల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో బుధవారం రాత్రి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి, నర్సాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్ గ్రామాల కార్యకర్తలు పాల్గొనగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దానిని గెలిపిస్తే అన్ని గ్రామాలలో సమస్యలు తీరుస్తానని, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ సభ్యులు జైడి శ్రీనివాసరెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పి మీ ఇబ్బంది పెట్టి మీ దొంగ ఓట్లు సాధించుకున్న నా పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండ్రు. అదృష్టమో దురదృష్టమో ఇక్కడ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో మాత్రం చేతు గుర్తు అధికారంలోకి రాగలిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు మోదీ గురించి అంటున్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పోయినసారి ఏదైతుందో అప్పు మాఫీ చేసాక 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళను కూడా పూర్తిగా మాఫీ చేయలేదు. ఇంకో పార్టీ భాజపా అయితే వాళ్ళు మాఫీ చేయాలంటారు. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, మేము మాఫీ చేయాలంటుంది. కానీ కాంగ్రెస్ అంతా కాదు. 2008-9లో ఏక మొత్తంగా ₹1,00,000 మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం.